నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన నాగబాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే జగన్ ఎన్నికలకు ముందు నిద్రలోకి వెళ్లారు, ఇంకా లేవలేదు. అప్పుడప్పుడు లేచి కలవరిస్తారు. కళ్ళు మూసి తెరిస్తే 5 ఏళ్లు అయిపోతాయి, తర్వాత అధికారం మాదేనంటాడు. ఒక హాస్య నటుడిలా అద్భుతంగా కామెడీ పండిస్తూ ఉన్నారు. 20 ఏళ్ల దాకా ఆయన హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తూ ఉన్నానని చెప్పి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వ్యాఖ్యానించారు. మేము అధికారంలో లేనప్పుడు ఎలాంటి విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడే శక్తి ఉండేది. అధికారంలోకి వచ్చాక ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతూ ఉందో మనందరం చూస్తూ ఉన్నాము. అహంకారం తలకెక్కి మాట్లాడిన కొంతమంది నాయకులకు ఏం జరిగిందో తెలుసుకున్నామని గుర్తు చేశారు. వైకాపాను ప్రతిపక్షమని కూడా అనలేమని, ఎందుకంటే వారికి ఆ హోదా కూడా లేదని ఎద్దేవా చేశారు. కృష్ణా గోదావరి పుష్కరాల్లో జనసేనకు కూడా 12 ఏళ్ల సభ పవిత్రమైనదని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు అందరం కృతజ్ఞతలై ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ 100% విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలకు వెన్నెముకలా నిలిచారని చెప్పేసి నాగబాబు గారు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ గారిని మనం చూసుకుంటే నాగబాబు గారు ఒక కమేడియన్, హాస్య నటుడు అని చెప్పేసి అయితే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపైన వైసీపీ శ్రేణులు అయితే మండిపడుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.